హాయ్ ఫ్రెండ్స్. జీవితాన్ని మార్చేసే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి ఇలా అడిగాడు, నాన్న, నా లైఫ్కి వాల్యూ ఎంత ఉంది అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఒకవేళ నువ్వు నీ లైఫ్కి వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నావా, నేను నీకు ఒక రాయిని ఇస్తాను. ఈ రాయి తీసుకొని నువ్వు మార్కెట్కి వెళ్ళు. ఒకవేళ నీకు ఎవరైనా దీని విలువ అడిగితే ఏమీ చెప్పకు, కేవలం నీ 3,000 చూపించు చాలు. వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఆ అబ్బాయి మార్కెట్‌కి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని, కొంతసేపటి తర్వాత ఆ అబ్బాయి దగ్గరకు ఒక పెద్దాయన వచ్చాడు. "ఈ రాయి ఖరీదు ఎంత?" అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏమీ చెప్పకుండగా తన 3,000ను చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన, "ఓహ్! రూ. 300 సరే, అయితే ఈ రాయిని నేను కొనుక్కుంటాను" అని చెప్పాడు. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి? ఒక్క రాయి ఖరీదు రూ. 300? రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ దీని విలువ రూ. 300 అనుకొని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న, నాకు మార్కెట్లో ఒక పెద్దాయన కలిశాడు. ఆ పెద్దాయన రాయి కోసం రూ. 300 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, ఈసారి నువ్వు ఈ రాయిని తీసుకొని మ్యూజియంకి వెళ్ళు. ఎవరైనా నీ విలువ ఎంత అని అడిగితే నువ్వు ఏమీ చెప్పకుండగా కేవలం నీ 3,000 చూపించు చాలు అన్నాడు. ఆ అబ్బాయి వెంటనే మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్దాయన చూపు ఈ అబ్బాయి చేతిలో ఉన్న రాయిపై పడింది. అప్పుడు ఆ పెద్దాయన ఆ అబ్బాయి చేతిలో ఉన్న రాయి ఖరీదు అడిగాడు. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండగా తన 3,000ను చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన, 30,000 సరే, ఈ రాయి నాకు ఇచ్చేసేయ్, నేను నీకు 30,000 ఇస్తాను అన్నాడు. ఆ అబ్బాయి చాలా షాక్ అయ్యి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న, మ్యూజియంలో ఒక మనిషి నన్ను కలిశాడు. ఈ రాయిని 30,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్న అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ, సరే, ఇప్పుడు నీకు చివరగా ఒక ప్లేస్కి పంపిస్తాను. విలువైన వజ్రాలు మరియు బంగారంతో ఉండే ఆ షాప్కి వెళ్ళు అని చెప్పాడు. అక్కడ ఎవరైనా దీని ఖరీదు అడిగితే నువ్వు ఏమి చెప్పకు, కేవలం నీ 3,000 చూపించు చాలు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే డైమండ్ షాపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్దాయన కౌంటర్ దగ్గర నిలబడడం చూశాడు. ఎప్పుడైతే ఆ పెద్దాయన చూపు ఈ రాయిపై పడిందో ఆ పెద్దాయన షాక్ అయి వెంటనే షాప్‌లో నుంచి బయటికి వచ్చి ఆ అబ్బాయి చేతిలో ఉన్న ఆ రాయిని చూసి, ఓహ్ మై గాడ్! ఎంత బావుంది ఈ రాయి. నేను చాలా వెతికాను ఈ రాయి కోసం. ఎక్కడ దొరికింది నీకు అని ఆ అబ్బాయిని ఇలా అన్నాడు. నీకు ఈ రాయి ఎక్కడ దొరికింది? దీని ఖరీదు ఎంత? ఈ రాయిని నేను కొనుక్కుంటాను అని ఆ అబ్బాయితో ఇలా చెప్పుకొచ్చాడు. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండగా తన 3,000ను చూపించాడు. ఓహ్! దీని ఖరీదు రూ. 3,00,000. అయితే సరే, నేను దీన్ని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ పెద్దాయన చెప్పుకొచ్చాడు. ఆ అబ్బాయి తన కళ్ళలో ఆనందము, అలాగే తన కళ్ళతో తను ఇదంతా చూసి నమ్మలేకపోయాడు. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. నాన్న, ఒక పెద్దాయన ఈ రాయి కోసము రూ. 3,00,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైందా నాన్న నీకు నీ లైఫ్ వాల్యూ ఏంటో అని ఆ అబ్బాయిని అడిగాడు. నీ వాల్యూ నిన్ను నువ్వే ఎక్కడ ఉంచుతావో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు రూ. 300 రాయి అవ్వాలి అనుకుంటున్నావా, లేదా 3,00,000 రాయిగా అవ్వాలి అనుకుంటున్నావా? ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన లైఫ్‌లో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మిమ్మల్ని కేవలం ఒక వస్తువుగా వాడుకుంటారు. మీ ట్రూ, మీ వర్త్ ఎంత అనేది మీపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్టోరీలో రూ. 300 అడిగిన పెద్దాయనకి ఆ రాయి విలువ ఏంటో తెలీదు. కానీ 3,00,000 అడిగిన ఆ వ్యక్తికి ఆ రాయి విలువ, అసలైన విలువ ఏంటో చాలా బాగా తెలుసు. సో, వాల్యూ తెలుసుకోండి. మీ వాల్యూ ఎక్కడ ఉంచుతారో అది మీ డిసైడ్‌మెంట్. ఎప్పుడు తక్కువగా అమ్ముడు పోవద్దు. మీ టైం మీ వేస్ట్ చేసుకోవద్దు. అది ఎక్కడున్నా సరే. మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్, తనుజ యూనిక్ థింగ్స్.